హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిష్ స్విమ్మింగ్ టుగెదర్. ఓకే, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిష్ స్విమ్మింగ్ టుగెదర్. సో ఆ పర్టికులర్ ఆ సమూహాన్ని ఏమంటారు అని చెప్పేసి ఇక్కడ వన్ వర్డ్ క్వశ్చన్కి సంబంధించి అయితే అడిగారు. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిష్ స్విమ్మింగ్ టుగెదర్ అంటే దాన్ని షోవెల్ అని చెప్పేసి అంటారండి. షోవెల్. ఓకే, షోవెల్ అని చెప్పేసి అంటారు. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి షోవెల్ అనమాట. అయితే మనకి ఇక్కడ ట్రూప్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ యాక్టర్స్, సింగర్స్ వీళ్ళందరినీ కలిపి ట్రూప్ అని చెప్పేసి అంటారు. ఇంకా స్వామ్ అంటేనేమో లార్జ్ గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్, ముఖ్యంగా బీస్ ఉంటాయి కదా మనకి, తేనెటీగలు గుంపుగా వెళ్తూ ఉంటాయి లేదా గుంపుగా ఉంటాయి తేనె పట్టు దగ్గర. సో దాన్ని మనం స్వామ్ అని చెప్పేసి అంటాము. ఓకే, ట్రూప్ అంటేనేమో యాక్టర్స్, సింగర్స్ వర్క్ టుగెదర్, వాళ్ళందరూ కలిసి పనిచేసినప్పుడు దాన్ని ట్రూప్ అని చెప్పేసి అంటారు. స్వామ్ అంటేనేమో ఏ గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్, కీటకాలన్నీ కూడా ఒకే చోట ఉండడాన్ని దాన్ని మనం స్వామ్ అని చెప్పేసి అంటాం. ఇంకా లిట్టర్ అంటేనేమో ఒక యానిమల్ చాలా పిల్లలకి ఒకేసారి జన్మనిస్తాయి. లైక్ డాగ్ ఉందనుకోండి, డాగ్ చాలా పప్పీస్కి ఒకేసారి జన్మనిస్తుంది. సో అలా ఒకేసారి జన్మనివ్వడానికి ఇక్కడ లిట్టర్ అని చెప్పేసి అంటారనమాట. ఇంకా షోవెల్ అంటేనేమో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిష్ స్విమ్మింగ్ టుగెదర్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు బీ డిస్కస్డ్ అట్ ఏ మీటింగ్. ఓకే, సో ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్లో డిస్కస్ చేయాల్సినటువంటి పర్టికులర్ లిస్ట్ ఆఫ్ డీటెయిల్స్ గురించి లేదా లిస్ట్ ఆఫ్ థింగ్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడాన్ని ఆ పర్టికులర్ లిస్ట్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో వన్ వర్డ్లో ఎజెండా అని చెప్పేసి అంటారు. ఓకే, ఎజెండా. ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు బీ డిస్కస్డ్ అట్ ఏ మీటింగ్ అంటే ఎజెండా అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఎజెండా అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఫిగర్ విత్ మెనీ యాంగిల్స్ ఆర్ సైడ్స్. ఏ ఫిగర్ విత్ మెనీ యాంగిల్స్ ఆర్ సైడ్స్ దీన్ని ఏమంటాము అంటే పాలిగాన్ అని చెప్పేసి అంటామండి. పాలిగాన్. పాలి అంటే మెనీ అని చెప్పేసి మీనింగు. సో ఇక్కడ మనకి మెనీ యాంగిల్స్ ఆర్ సైడ్స్ అన్నాడు. పర్టికులర్గా నెంబర్ అయితే చెప్పలేదు. 5 అని కానీ 6 అని కానీ 7 అని కానీ ఈ విధంగా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ మెనీ యాంగిల్స్ ఆర్ సైడ్స్ అవి ఎంతైనా ఉండొచ్చు. సో వాటిని ఏమంటాము అంటే పాలిగాన్ అని చెప్పేసి అంటాము. సో దాన్ని పాలిగాన్ అని చెప్పేసి అంటాము. అయితే ఇక్కడ మనకి పెంటగాన్ అన్నాడు. పెంటగాన్ అంటే 5 సైడ్స్ ఉన్నటువంటి పర్టికులర్ 5 సైడ్స్ అండ్ 5 యాంగిల్స్ ఉన్నటువంటి ఆ ఫిగర్ని మనం పెంటగాన్ అని చెప్పేసి అంటాం. హెక్సగాన్ అంటేనేమో 6 అనమాట. ఆక్టగాన్ అంటేనేమో 8.
ఓకే, హెప్టా అంటే 7. సో ఈ విధంగా ఉంటాయి. నోనా అంటేనేమో 9, డెకా అంటేనేమో 10. ఓకే, సో ఈ విధంగా మనకి సైడ్స్కి సంబంధించినటువంటి నంబర్స్. ఇంకా పాలిగాన్ అంటేనేమో మెనీ యాంగిల్స్ మెనీ సైడ్స్ ఉంటే దాన్ని పాలిగాన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఆఫీస్ విత్ ఏ శాలరీ బట్ నో వర్క్. ఎటువంటి పని లేకపోయినా కూడా మీకు శాలరీ ఇచ్చేటువంటి, జీతం ఇచ్చేటువంటి అలాంటి ఆఫీస్ని లేదా అలాంటి జాబ్ని ఏమంటారు అంటే సైన్ క్యూర్ అని చెప్పేసి అంటారు. సైన్ క్యూర్ అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి అన్ ఆఫీస్ విత్ ఏ శాలరీ బట్ నో వర్క్, సో దీన్ని సింపుల్గా వన్ వర్డ్లో సైన్ క్యూర్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ సైన్ క్యూర్. మరి ఇక్కడ సైనస్ అన్నాడు. సైనస్ అంటే చాలా కరువుస్ ఉండడాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో సైనస్ అని చెప్పేసి అంటాము. అలాగే ఇన్సాల్వెంట్ అని చెప్పేసి అన్నారు. అంటే మీకు పే చేయాల్సినటువంటి ఆ యొక్క డ్యూస్ ఏవైతే ఉంటాయో, ఓకే, మీరు చెల్లించాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ చెల్లించడానికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి మనీ లేకుండా ఉండడాన్ని ఇక్కడ ఇన్సాల్వెంట్ అని చెప్పేసి అంటారు. హానరరీ అంటేనేమో ఎటువంటి మనీ అనేది పే చేయరు కానీ ఒక గౌరవార్థం అనేది ఉంటుంది. సో దాన్ని హానరరీ అని చెప్పేసి అంటారు. సో కాబట్టి సైన్ క్యూర్ అంటే ఎటువంటి వర్క్ ఉండదు కానీ మీకు శాలరీ ఇవ్వడాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో సైన్ క్యూర్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ది స్టడీ ఆర్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్. ఓకే, కొన్ని ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేయడం కానీ లేదా వాటిపైన అధ్యయనం చేయడాన్ని ఇంగ్లీష్లో న్యూమిస్మాటిక్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, న్యూమిస్మాటిక్స్ అని చెప్పేసి పిలుస్తారు. ది స్టడీ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్, దాన్ని న్యూమిస్మాటిక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నింఫోమేనియా అని చెప్పేసి ఇచ్చారు. సో నింఫోమేనియా అంటే ఉమెన్ పట్ల సెక్షువల్ డిజైర్ ఉన్నటువంటి వారిని నింఫోమేనియా అని చెప్పేసి అంటారు. ఓకే, న్యూమిస్మాటిక్స్ అంటేనేమో ది స్టడీ ఆర్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ అని చెప్పేసి అంటాం. ఇంకా న్యూమరాలజీ అంటేనేమో స్టడీ ఆఫ్ నంబర్స్. ఓకే, నంబర్స్ గురించి చెప్పేదన్నమాట. మీరు ఈ సంఖ్య నంబర్ అయితే మీకు బాగా కలిసి వస్తుంది ఇలా చెప్తూ ఉంటారు కదా, సో ఆ వాటిని మనం ఇక్కడ న్యూమరాలజీ అని చెప్పేసి అంటారు. ఇంకా న్యూమరిక్ అంటేనేమో నంబర్స్ అని చెప్పేసి మీనింగ్. నెక్స్ట్ వన్ హూ హేట్స్ ఉమెన్. ఓకే, మహిళల్ని అసహించుకునేటువంటి వారిని ఏమంటారు అంటే మిసోజినిస్ట్ అని చెప్పేసి అంటారండి. మిసోజినిస్ట్. వన్ హూ హేట్స్ ఉమెన్ అంటే ద పర్సన్ వన్ హూ హేట్స్ ఉమెన్, వారిని మిసోజినిస్ట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఆడవాళ్ళని అసహించుకునేటువంటి వారిని మిసోజినిస్ట్ అంటాం. మిసాంథ్రోప్ అంటే అసలు మనుషుల్నే ఇష్టపడనటువంటి వారిని ఏమంటాము అంటే మిసాంథ్రోప్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే వేరొక వ్యక్తుల్ని, ఓకే, హేట్ చేయడం కానీ అవాయిడ్ చేయడం కానీ దాన్ని ఏమంటాము అంటే మిసాంథ్రోప్ అని చెప్పేసి పిలుస్తాము. ఓకే, వేరొక వ్యక్తుల్ని, ఓకే, ద పర్సన్ హూ హేట్స్ ఆర్ అవాయిడ్స్ అదర్ పీపుల్, సో దాన్ని మనం ఇక్కడ మిసాంథ్రోప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఫెమినిస్ట్ అంటేనేమో, ఫెమినిస్ట్ అంటే మగవాళ్ళలాగానే ఆడవాళ్లకు కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలి అని చెప్పేసి అనేటువంటి వారిని ఫెమినిస్ట్ అని చెప్పేసి అంటారు. ఇంకా ఎఫెమినేట్ అంటేనేమో అమ్మాయిలాగా బిహేవ్ చేస్తూ అమ్మాయి వాయిస్ కలిగినటువంటి వారిని, అమ్మాయిల వాయిస్ లాగా మాట్లాడేటువంటి వారిని ఇక్కడ ఎఫెమినేట్ అని చెప్పేసి అంటారు. ఎఫెమినేట్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఫెమినిస్ట్ అంటేనేమో మగవాళ్ళలాగానే ఆడవాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, అలాగే ఈక్వల్ ప్రయారిటీ ఉండాలి, ఈక్వల్ రైట్స్ ఉండాలి అని చెప్పేసి అనేటువంటి వారిని ఫెమినిస్ట్ అని చెప్పేసి అంటారు. మిసాంథ్రోప్ అంటేనేమో ద పర్సన్ హూ హేట్స్ ఆర్ అవాయిడ్స్ అదర్ పీపుల్, సో దాన్ని మిసాంథ్రోప్ అంటాం. మిసోజెనిస్ట్ అంటే మహిళల్ని అసహించుకునేటువంటి వారిని, ఆడవాళ్ళని అసహించుకునేటువంటి వారిని మిసోజెనిస్ట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉమెన్ విత్ డార్క్ బ్రౌన్ హెయిర్. ఓకే, ఒక అమ్మాయి తెల్లగా ఉండి తన యొక్క హెయిర్ మాత్రం డార్క్ బ్రౌన్ హెయిర్ కనుక కలిగి ఉన్నట్లయితే వారిని బ్రూనెట్టే అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, బ్రూనెట్టే అని పిలవడం జరుగుతుంది. ఇంకా బ్లాండే అంటేనేమో పేల్ గోల్డ్ ఇన్ కలర్ అనమాట. అంటే పేలవమైనటువంటి గోల్డ్ కలర్ కలిగినటువంటి వారిని ఇక్కడ బ్లాండే అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా ఫిలోజెనిస్ట్ అంటే ఎవరైతే ఆడవాళ్ళు అందరికంటే చాలా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు లేదా హ్యూమానిటీలో హయ్యర్ టైప్ కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పేసి అంటారు. సో వారిని ఫిలోజెనిస్ట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, స్పీచ్ ఫర్ ది ఫస్ట్ టైం అని చెప్పేసి ఇచ్చారు. సో ఫస్ట్ టైం మాట్లాడినటువంటి స్పీచ్ని ఏమంటామంటే మెయిడెన్ స్పీచ్ అని చెప్పేసి అంటాం. ఓకే, మెయిడెన్ స్పీచ్. సో మెయిడెన్ స్పీచ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ హూ ఈజ్ ఫిజికల్లీ డిపెండెంట్ ఆన్ ఏ సబ్స్టెన్స్. ఓకే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ అంటే ఒక పదార్థం పైన
ఫిజికల్గా డిపెండెంట్ అయి ఉన్నాడో, ఓకే, సో వారిని ఏమంటారు అంటే అడిక్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో బానిస అయిపోయాడు అనమాట. సో డ్రగ్స్కి కానీ, గంజాయికి కానీ, సిగరెట్స్కి కానీ, లేదంటే ఆల్కహాల్కి కానీ ఎవరైతే ఆ సబ్స్టెన్స్కి సంబంధించి డిపెండ్ అయి ఉంటారో, సో దాన్ని ఏమంటారు అంటే అడిక్ట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చైల్డ్ బోర్న్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ఇట్స్ ఫాదర్, తన యొక్క తండ్రి చనిపోయిన తర్వాత పుట్టేటువంటి ఆ యొక్క బిడ్డని ఏమంటారు అంటే ఏ పోస్తమస్ చైల్డ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ పోస్తమస్ అంటే మరణించిన తరువాత. సో ఇక్కడ కొంతమందికి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు, భారతరత్న కానీ పద్మ అవార్డ్స్ కానీ ఇస్తూ ఉంటారు, అది కూడా చనిపోయిన తర్వాత ఇస్తూ ఉంటారు. సో అలాగా చనిపోయిన తర్వాత అవార్డు పొందినటువంటి వ్యక్తులను ఏమంటారు, ఆ పర్టికులర్ అవార్డుని ఏమంటారు అంటే పోస్తమస్ అవార్డు అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సో చనిపోయిన తర్వాత ఇచ్చేటువంటి అవార్డుని పోస్తమస్ అవార్డు అంటే, చనిపోయిన తర్వాత పుట్టినటువంటి బిడ్డని ఏమంటారు అంటే ఏ పోస్తమస్ చైల్డ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ ఏ వైఫ్ అని చెప్పేసి ఇచ్చారు, వైఫ్ కాదు వైఫ్, WAIF. సో చాలా సన్నగా ఉన్నటువంటి పిల్లాడు, తినడానికి ఏమీ తిండి లేనటువంటి పిల్లల్ని ఏమంటారు అంటే ఇక్కడ ఏ వైఫ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి మన ఇండియాలో కానీ ఆఫ్రికాలో కానీ కొంతమంది చాలా స్లిమ్గా ఉంటారు, చాలా సన్నగా ఉంటారు, బాడీలో బోన్స్ కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళకి తినడానికి సరైన ఫుడ్ కూడా ఉండదన్నమాట. సో అలాంటి చైల్డ్ని ఏమంటారు అంటే ఏ వైఫ్ అని చెప్పేసి పిలుస్తారు, ఏ వైఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మూమెంట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది బాడీ టు ఎక్స్ప్రెస్ యాన్ ఐడియా ఆర్ ఫీలింగ్. ఓకే, సో మన బాడీలో ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్ వచ్చి అది ఒక ఐడియాని కానీ ఫీలింగ్ని కానీ అది ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లయితే సో దాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగారు. దాన్ని గెస్చర్ అని చెప్పేసి అంటారు. సో ఎవరైనా నుంచొని మాట్లాడుతున్నప్పుడు, పొలిటీషియన్స్ అయినా లేకపోతే లెక్చరర్స్ అయినా లేకపోతే ఇంకెవరైనా కూడా వారు మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క బాడీ గెస్చర్స్ తోటి, వారి యొక్క బాడీ ఎక్స్ప్రెషన్స్ తోటి, మూమెంట్స్ తోటి వాళ్ళు కొన్ని విషయాలను మనకి ఎక్స్ప్రెస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని మనం ఇక్కడ ఆ బాడీ మూమెంట్స్ని ఇంగ్లీష్లో గెస్చర్ అని చెప్పేసి అంటాం. ఓకే, గెస్చర్ అని చెప్పేసి అంటాం. సో పోజ్ అంటేనేమో మనం నిలబడేటువంటి యొక్క స్టైల్ని పోజ్ అని చెప్పేసి అంటారు. మిమిక్రీ అంటేనేమో వేరొకరి వాయిస్ని మనం అనుకరించి సేమ్ వారి వాయిస్ లాగానే మాట్లాడడానికి ఇక్కడ మిమిక్రీ అని చెప్పేసి అంటాము. అలాగే ఇక్కడ జైబ్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, JIBE అంటే సమన్వయం కలిగి ఉండడాన్ని, అంటే ఒక మంచి అగ్రిమెంట్తో, ఒక అంగీకారంతో కలిగి ఉండడాన్ని ఇక్కడ జైబ్ అని చెప్పేసి పిలుస్తారు, JIBE. ఓకే, సో జైబ్ అంటే ఒక అగ్రిమెంట్ లేదా ఒక అంగీకారంతో కలిగి ఉండడాన్ని ఇక్కడ జైబ్ అని చెప్పేసి అంటాము. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ గెస్చర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లీగల్ అగ్రిమెంట్ బై విచ్ ఏ పర్సన్ బారోస్ మనీ ఫ్రమ్ ఏ బ్యాంక్ యూజువల్లీ టు బై ఏ హౌస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఒక హౌస్ని కొనుక్కోవడానికి బ్యాంక్ నుంచి తెచ్చుకునేటువంటి ఒక అప్పును ఏమంటారు అంటే మార్ట్గేజ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, మార్ట్గేజ్, ఏ లీగల్ అగ్రిమెంట్ బై విచ్ ఏ పర్సన్ బారోస్ మనీ ఫ్రమ్ ఏ బ్యాంక్ యూజువల్లీ టు బై ఏ హౌస్. ఓకే, ఇల్లుని కొనుక్కోవడానికి బ్యాంక్ నుంచి తెచ్చుకునేటువంటి ఒక అప్పుని ఏమంటారు అంటే మార్ట్గేజ్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఫెయిలింగ్ టు డిశ్చార్జ్ వన్స్ డ్యూటీ అంటే ఇక్కడ దానికి రైట్ ఆన్సర్ డెరెలిక్షన్ అండి. సో డెరెలిక్షన్ అంటే పరిత్యాగం చేయడం లేదా విడదీయడాన్ని డెరెలిక్షన్ అని చెప్పేసి అంటారు. ఓకే, పరిత్యాగం చేయడం లేదా విడదీయడాన్ని డెరెలిక్షన్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ అని చెప్పేసి అడిగారు. సో కీటకాల గురించి చదివేటువంటి యొక్క అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఎంటమాలజీ అని చెప్పేసి పిలుస్తారు, ఎంటమాలజీ. ఓకే, ఇంకా ఎటిమాలజీ అంటేనేమో స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్స్, దాన్ని మనం ఇక్కడ ఎటిమాలజీ అంటాము. ఇంకా ఎకాలజీ అంటేనేమో స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండి. ఇంకా ఎంబ్రయాలజీ అంటేనేమో ఏదైనా జంతువు కానీ మనుషుల నుంచి పుట్టేటువంటి యొక్క ఆ బిడ్డలు ఏవైతే ఉంటాయో అవి పుట్టడానికి ముందు ఎంబ్రయోస్ యొక్క డెవలప్మెంట్ గురించి చదివేటువంటి యొక్క అధ్యయనాన్ని ఎంబ్రయాలజీ అని చెప్పేసి అంటారు. ఓకే, ఎంబ్రయాలజీ అని అంటారు. సో ఇక్కడ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎంటమాలజీ అనమాట. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాల గురించి చేసేటువంటి అధ్యయనాన్ని ఎంటమాలజీ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్, కేర్ఫుల్ ఇన్ ది స్పెండింగ్ ఆఫ్ మనీ, టైం ఎట్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచిస్తూ జాగ్రత్తగా ఖర్చు పెట్టినా, టైంని వృధా చేసుకోకుండా టైంకి తగ్గట్టుగా మీరు చేయాలనుకున్నటువంటి నిర్దిష్ట ప్రణాళికల్ని మీరు పూర్తి చేసిన దాన్ని ఏమంటాము అంటే
ఎకనామికల్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక లిమిట్ని మెయింటైన్ చేస్తూ ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెడుతూ ఒక కేర్ఫుల్ స్పెండింగ్ కనుక ఉన్నట్లయితే మనీ విషయంలో దాన్ని ఎకనామికల్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో కేర్ఫుల్ ఇన్ ది స్పెండింగ్ ఆఫ్ మనీ, టైం ఎట్సెట్రా దాన్ని ఎకనామికల్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్, రీప్రొడ్యూసింగ్ ఆర్ మెమరైజింగ్ వర్డ్ ఫర్ వర్డ్. ఓకే, రీప్రొడ్యూసింగ్ ఆర్ మెమరైజింగ్ వర్డ్ ఫర్ వర్డ్ అంటే సో ఇక్కడ ఒక పర్టికులర్ వర్డ్స్ని మనం మళ్ళీ పదే దాన్ని మెమరైజ్ చేసుకోవడాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే వెర్బాటిమ్ అని చెప్పేసి పిలుస్తారు. వెర్బాటిమ్. ఓకే, రీప్రొడ్యూసింగ్ ఆర్ మెమరైజింగ్ వర్డ్ ఫర్ వర్డ్ అంటే వెర్బాటిమ్ అని అంటారు. నెక్స్ట్ వన్, దట్ విచ్ కెనాట్ బీ క్యాప్చర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దట్ విచ్ కెనాట్ బీ క్యాప్చర్డ్ అంటే అన్గ్రిప్పబుల్ అని చెప్పేసి అంటారు. ఓకే, పట్టుకోలేనిది. ఓకే, దట్ విచ్ కెనాట్ బీ క్యాప్చర్డ్ అంటే పట్టుకోలేనిది, అన్గ్రిప్పబుల్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వన్ హూ బ్రేక్స్ ది లా అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే ఒక పర్టికులర్ చట్టాన్ని వైలేట్ చేస్తారో దాన్ని వన్ హూ బ్రేక్స్ ది లా అంటాం కదా. సో దాన్ని ఇంగ్లీష్లో సింగిల్ వన్ వర్డ్లో ట్రాన్స్గ్రెసర్ అని చెప్పేసి పిలుస్తారు. ట్రాన్స్గ్రెసర్ అంటే వన్ హూ వైలేట్స్ ది లా లేదా వన్ హూ బ్రేక్స్ ది లా అని చెప్పేసి అంటాము. కాబట్టి ట్రాన్స్గ్రెసర్ అంటే వన్ హూ బ్రేక్స్ ది లా అనేటువంటి ఒక క్వశ్చన్కి రైట్ వన్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ ఆఫ్ ది రేసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో దీన్ని ఏమంటాము అంటే ఎథనాలజీ అని చెప్పేసి పిలుస్తామండి. సైన్స్ ఆఫ్ ది రేసెస్ ఆఫ్ ది మ్యాన్ కైండ్ అంటే ఎథనాలజీ, అంటే డిఫరెంట్ పీపుల్ గురించి చేసేటువంటి ఒక అధ్యయనాన్ని ఎథనాలజీ అని చెప్పేసి పిలుస్తారు. సైన్స్ ఆఫ్ ది రేసెస్ ఆఫ్ ది మ్యాన్ కైండ్, రేసెస్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. సో వారి గురించి చేసేటువంటి ఒక సైన్స్ అధ్యయనాన్ని ఎథనాలజీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డిటైనింగ్ అండ్ కన్ఫైనింగ్ సమ్వన్. డిటైనింగ్ అండ్ కన్ఫైనింగ్ సమ్వన్ అంటే సో మనం ఎవరినైనా బంధించి ఉంచామనుకోండి, సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఇంటర్మెంట్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంటర్మెంట్. ఓకే, డిటైనింగ్ అండ్ కన్ఫైనింగ్ సమ్వన్ అంటే ఇంటర్మెంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనం దాన్ని వివరించలేనటువంటి విధంగా ఉందనుకోండి, దాన్ని ఏమంటాము అంటే ఇన్ఎఫబుల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఎఫబుల్ అంటే విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్, దాన్ని వివరించలేని లేదా ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా ఉన్నదాన్ని ఇన్ఎఫబుల్ అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ టు రైట్ ఆన్సర్. సో ఇవి కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. ఓకే, మేము ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ టాపిక్ వైజ్ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కలిపి 4000+ బిట్స్ అయితే పెట్టాము. సో ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయండి, చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ 99 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. లేదంటే మీరు 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకుంటే మీకు ఇందులో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. దీనితో పాటు జీకే ఇంగ్లీష్ బైలింగ్వల్లో మీకు 30,000+ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఇందులోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. మాక్ టెస్ట్లు కూడా ఇందులో కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.